హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 జూలై 20, 21, 22వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. గ్లోబల్ హెరిటేజ్ పరిరక్షణకు భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతూ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో వారసత్వ సంరక్షణ కోసం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు $1 మిలియన్ విరాళాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. కంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలలోని వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషిని ఆయన హైలైట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర క్యాబినెట్ 1935 ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. అస్సాం ముస్లిం వివాహాలు విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం 1935ను అస్సాం రద్దు బిల్లు 2024 ద్వారా రద్దు చేయడానికి అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ప్రకటించారు. బాల్య వివాహ సమస్యను పరిరక్షించడం, వివాహాలు విడాకుల నమోదులో సమానత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. 1935 చట్టం నిర్దిష్ట పరిస్థితుల్లో మైనర్ వివాహాలను అనుమతించింది మరియు ముస్లిం వివాహాలు మరియు విడాకులను స్వచ్ఛందంగా నమోదు చేయడానికి వీలు కల్పించింది. 94 మంది ఈ రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చింది. సమకాలీన సామాజిక నిబంధనలు, చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా కాలం చెల్లిన చట్టాన్ని రద్దు చేస్తూ ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన రక్షణను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల కోసం శ్రామిక్ బసేరా పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము శ్రామిక్ బసేరా స్కీమ్ 2024 ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అస్థిరంగా ఉన్నవారికి, ముఖ్యంగా కూలీలకు తాత్కాలిక గృహ సదుపాయాలను కల్పించడానికి శ్రామిక్ బసేరా పథకం 2024 ప్రవేశపెట్టింది. అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, రాజ్కోట్ నగరంలో భవన నిర్మాణ కార్మికులకు గృహ సదుపాయాలు కల్పించేందుకు 17 గృహ నిర్మాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పథకం సహాయంతో ఆర్థికంగా అస్థిరమైన భవన నిర్మాణ కార్మికులు లేదా కూలీలు గృహ సౌకర్యాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుజరాత్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణంలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గుజరాత్ శ్రామిక్ బసేరా పథకం కింద అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు లేదా భవన నిర్మాణ కార్మికులు ఉండటానికి వివిధ నివాస నిర్మాణాలు నిర్మిస్తుంది. నివాస కేంద్రంలో ఒకరోజు ఉండడానికి పౌరులు ₹5 చెల్లిస్తే సరిపోతుంది. సౌకర్యాలు సిద్ధమైన తర్వాత మొత్తం 15,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అమలు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,500 కోట్లు ఖర్చు చేయనుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మోటో జీపీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ శేఖర్ ధావన్. క్రికెట్, మోటార్ స్పోర్ట్స్ ప్రపంచాలను కలిపే అద్భుతమైన చర్యలో యూరోస్పోర్ట్ ఇండియా భారతదేశంలోని మోటో జీపీ బ్రాండ్ అంబాసిడర్గా ప్రఖ్యాత భారత క్రికెటర్ శేఖర్ ధావన్ నియమించినట్టు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సాంప్రదాయకంగా క్రికెట్ అభిమానులు ఆధిపత్యం వహిస్తున్న దేశంలో మోటార్ సైకిల్ రేసింగ్ను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దూకుడు బ్యాటింగ్ శైలికి, క్రికెట్ మైదానంలో ఆకర్షణీయ ఉనికికి పేరుగాంచిన శేఖర్ ధావన్ తన డైనమిజాన్ని మోటో జీపీ ప్రపంచాన్ని తీసుకురానున్నాడు. బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నియామకం భారతదేశంలో మోటార్ సైకిల్ రేసింగ్కు విస్తృత ప్రేక్షకులను ఆకర్షించడానికి అతనికి అపారమైన ప్రజాదరణ ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం.
జాతీయ మామిడి దినోత్సవాన్ని ఏటా ఈ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ జూలై 22. జాతీయ మామిడి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 22న జరుపుకుంటారు. 2024లో ఇది సోమవారం వస్తుంది. ఇది ఫలాల వేడుకతో వారానికి సరైన ప్రారంభాన్ని అందిస్తుంది. అద్భుతమైన రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనం ఈ ప్రత్యేకమైన రోజును సమీపిస్తున్నప్పుడు దాని ప్రాముఖ్యత, చరిత్ర మరియు ప్రియమైన పండును స్మరించుకొని వివిధ మార్గాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. మామిడి పండ్లకు భారతీయ సంస్కృతికి మధ్య ఉన్న సంబంధం 5,000 సంవత్సరాల నాటిది. ఈ ఉష్ణమండల పండు సహస్రాబ్దాలుగా భారతీయ జానపద మరియు సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇది కేవలం పాక ఆనందానికి మించి దాని సంస్కృతి ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ప్రధానమంత్రి శ్రీనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. పట్టణ వీధి వ్యాపారులకు 50,000 వరకు పూచికత్తి లేని రుణాలతో మద్దతు ఇచ్చే ప్రధానమంత్రి శ్రీనిధి పథకం కింద మధ్యప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు కేటగిరీలో అస్సాం 2వ స్థానంలో నిలవడంతో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అవార్డు ప్రకటించింది. నెక్స్ట్ మనం చూద్దాం. న్యూకాజిల్ వ్యాధి కేసు తర్వాత ఇటీవల ఏ దేశము జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్. పౌల్ట్రీ ఫామ్లో న్యూకాజిల్ వ్యాధి కేసు కారణంగా బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ రియో గ్రాండే డో సూల్లో జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పారామిక్స్ వైరస్ వల్ల కలిగే న్యూకాజిల్ వ్యాధి పక్షుల శ్వాసకోశ, నాడీ మరియు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అత్యంత అంటువ్యాధి. ఇది సోకిన పక్షులు మరియు కలుషితమైన పదార్థాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. ఆకలి లేకపోవడం, దగ్గు, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స లేదు. నివారణ, టీకా మరియు బయోసెక్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ DRDO. భారతదేశం యొక్క ప్రళయ్ క్షిపణి పట్ల ఆర్మోనియా ఆసక్తి భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రళయ్ క్షిపణి 350 నుండి 500 కిలోమీటర్లు స్వల్ప శ్రేణి పాక్షిక్ బాలిస్టిక్ ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణి. ఇది 500 నుండి 1000 కిలోల పేలుడుతో రక్షణ అవసరాల కోసం DRDO చే అభివృద్ధి చేయబడింది. ఇది ఘన ఇంధన ప్రొపల్షన్, జడత్వ మార్గదర్శకత్వం మరియు టెర్మినల్ మార్గదర్శకత్వం కోసం DSMAC సేకరణను కలిగి ఉంటుంది. తప్పించుకునే విన్యాస సామర్థ్యం. ఇది వివిధ వార్ హెడ్ ఎంపికలను మరియు తగిన రాడర్ సంతకాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టే ఫండ్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లట్కా బాబు యోజనను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జూలై 17, 2024న పండర్పూర్లో లట్కా బాబు యోజనను ప్రకటించారు. ఈ పథకం నిరుద్యోగ యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు ఉపకార వేతనాలను అందిస్తుంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి 6,000, డిప్లొమా హోల్డర్లకు 8,000 మరియు గ్రాడ్యుయేట్లకు 10,000 అందిస్తుంది. వివిధ రంగాలలో అప్రెంటిస్లను అందించడం ద్వారా ఉపాధి మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యము. ఈ ప్రకటన నవంబర్ 2024లో జరగనున్న శాసనసభ ఎన్నికలతో సమానంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ నాన్హే పరిస్టే ఏ సంస్థకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF 2018లో ప్రారంభించిన ఆపరేషన్ నాన్హే పరిస్టే కింద గత 7 సంవత్సరాలుగా భారతీయ రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో ప్రమాదాలు ఉన్న 84,119 మంది పిల్లలను రక్షించింది. ఈ ఆపరేషన్ రన్ అవే వదిలేయడానికి పేద, వికలాంగులు లేదా కిడ్నాప్ చేయబడిన పిల్లలపై దృష్టి పెడుతుంది. వారు క్రైమ్ సిండికేట్ల నుండి రక్షించిన పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. 2022లో RPF అత్యధికంగా 17,756 మంది పిల్లలను రక్షించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.